వాక్యంలోకి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవిస్తున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించుచున్నాను. చాలు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనందరితో మాట్లాడగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు. కృపను క్షేమమును దవా మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. ప్రాణాత్మ శరీరంతో మీకు లొంగిపోతుండగా దవ తండ్రి మమ్మల్ని అందరూ మరుగుపరిచి మీరు మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకి లేఖ రాస్తూ, ఒక గలతీయులకి కాదు కొత్త నిబంధన సంఘానికి కూడా ఒక హెచ్చరిక. ఏంటి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, ఆయన నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా జీవించువాడును నేను కాదు. ఎవరు జీవిస్తున్నారంట? ఆయనలో క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఎస్, యేసుక్రీస్తు ప్రభువు జీవిస్తున్నాను అంటూనే నిన్నను అపోస్తలుడైన పౌలు గారిలో లేక గలతీ సంఘంలో కూడా ఎవరు జీవించాలి? కొత్త నిబంధన సంఘంలో ఎవరు జీవించాలి? కొత్త నిబంధన సంఘంలో మనందరం ఏర్పాటు చేయబడ్డాం కాబట్టి, అందరం రక్షణ పొందాం కాబట్టి, అందరం విశ్వసించాం కాబట్టి, ముందు క్రీస్తు మనలో జీవించగలిగితే అంట మనం ఆయనలో జీవించగలము. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అని అంటూనే నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను అంట. క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిలువ వేయబడాలి. ఎప్పుడు సిలువ వేయబడగలము అంటే, మన సిలువను మనం వెళ్ళగలిగితే కదా, వెళ్ళగలిగి చివరి ఘట్టము సిలువ వేయబడుట. నేనంట ఎందుకు ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి దాన్ని మాట్లాడుచున్నాడు. రక్షించబడుట అనగా ప్రతి ఒక్కరు రక్షించబడతారు, కానీ సిలువ మోయడం అనేది ఎవరికి పక్కోటి సిలువ కాదు, మన సిలువ మనం మోసుకొని అంటాడు కదా ఆయన, నన్ను మీరు వెంబడించగోరని ఎడల మీ సిలువ మీరు ఎత్తుకొని నన్ను వెంబడించండి. మంచిదే, వెంబడించడం. మనందరం బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మనందరం కూడా వెంబడించే స్థితిలో ఉన్నాం కాబట్టి మన సిలువను మనం మోసుకొని వెంబడిస్తే మనము కూడా ఆయనతో పాటు సిలువ వేయబడతాం. దేనికి వేయబడాలి అంటే, ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆయన జీవించు క్రీస్తుగా, 3వ దినం లేచే క్రీస్తుగా, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న క్రీస్తుగా కనబడుచున్నాడు. నిన్నను 2వ విధంగా చూస్తే, ఆయన 3 దినాల తర్వాత లేచిన తర్వాత సంఘములో జీవించే క్రీస్తుగా ఆయన కనబడుచున్నాడు. సంఘం అనగా ఎవరు? సంఘం అనగా ఎవరు చెప్పాలా? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరమ్మా? విశ్వాసం మనమే. మాట చెప్పండి, నోరు పడిపోయి ఏంటి? మనమేనా? ఎస్. ఎక్కడ జీవిస్తున్నాడు ఆయన? ఎక్కడ జీవించుటకు సిలువ మోసుకొని సిలువ శ్రమ అనుభవించాడు అంటే కదా, మనలో జీవించుటకు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు కదా, ఏమన్నారు ఆయన? ఇకను జీవించువాడు నేను కాను. ఎవరు జీవిస్తున్నాడు? క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. మనం అనగలం ఆ మాట, ఇకను జీవించువాడు నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నేను కూడా సిలువ మరణం క్రీస్తుతో పాటు జరిగిందా జరగలేదా? జరిగిందా జరగలేదా? మనకు కూడా సిలువ మరణం జరిగిందా లేదా చెప్పాలి. అర్థమవుతుందా వాక్యం? సిలువ మరణం జరిగిందా లేదా? నువ్వు సిలువ వేసుకున్నా లేదా? సిలువ మరణం జరిగిందా లేదా చెప్పగలరా? నేనంట క్రైస్తవ సంఘంలో కదా, నీవు కూడా ఆయనతో పాటు సిలువలో చనిపోకపోతే అంట నీకేం దొరకదంటే ఒక నూతన జీవము దొరకదు. అందుకే అంటున్నాడు కదా, ఎస్, నేను ఆయనతో పాటు సిలువ వేయబడ్డాను కాబట్టి ఇంక జీవిస్తుంది నేను కాను. నా స్వభావం కాదు, నా దరిద్రము కాదు, నా మాట కాదు, నా చూపు కాదు కదా, నా హావభావాలు కాదు,
దరిద్రమైన కదా దుష్టత్వము దరిద్రమైన కామత్వము కాదు, జీవిస్తుంది నా ప్రియుడు నా క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అని చెప్పగలమా? గుళ్ళు మీద చేసుకుని చెప్పగలమా? కోపం వస్తే బూతులు వస్తాయి కదా. మనందరం క్రైస్తవులమే కదా, సిలువ మోసుకొని వెళుతూ ఆయనతో పాటు కూడా వెంబడించే క్రైస్తవులమే. ఆయనతో పాటు కూడా మనము సిలువ మరణం పొందామా అంటే పొందామా. దేనికి అంటే జీవిస్తుంది నువ్వు బ్రతికిన జీవితం అంతా కూడా నీలో క్రీస్తు జీవించుటకు. హల్లెలూయా. నీలో క్రీస్తు జీవిస్తున్నాడా? పాపం జీవిస్తుందా? దరిద్రం జీవిస్తుందా? ఏం జీవిస్తుంది అంటే మనం పరీక్ష చేసుకొని నిజమే అన్న నాలో క్రీస్తు అంతే కదా అన్నాడు. ఇంకా నేను జీవిస్తున్న జీవితం అంతా కూడా నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. అదే కదా వాక్యం చెప్పబడుతుంది. అది అన్నాడు, నేను ఇక్కడ సిలువ వేయబడ్డాను, క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, జీవిస్తున్న జీవితం అంతా కూడా నాలో క్రీస్తు జీవిస్తున్నాను. ఎస్, ఆ మాట కొత్త నిబంధన సంఘం చెప్పగలదా? ఎప్పుడైనా ఒకరోజు చెప్పగలమా గోపి సిస్టర్లో? ఒక్కరోజైనా చెప్పగలిగేమా? నేను జీవించట్లేదు, నేను అంటే నేను అనే స్వభావము, నేను అంటే పాపము, నేను అంటే పుట్టుకతో వచ్చిన చెప్పండి కామ క్రోధ మదము మత్సరము ఏవి కూడా నాలో జీవించట్లేదు. నేను ఆల్రెడీ సిలువ వేయబడ్డాను, వాటినన్నిటిని కూడా నేను సిలువ వేసిన ఆయనతో పాటును. నేనంట సిలువ బయట పక్కన పెడితే ముందు సిలువ మోసుకుని వెళ్ళాలి కదా, అవునా? హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అన్నారు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం అనుకుంటా, చదవండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. అదేనా? 21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. ఎందుకంటే ఆ మాట అంటున్నాడు? హల్లెలూయా. ఎస్, అంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఎప్పుడు బ్రతికాడైనా, ఇప్పుడు జీవిస్తున్నాడైనా. నేనంట నేను బయట కుక్క జీవిస్తుంది, పంది జీవిస్తుందండి, అది బ్రతుకుతుంది, మనం బ్రతుకుతున్నామండి. దా బ్రతుక్కి మన బ్రతుక్కి తేడా ఉండగలగాలి. ఎందుకు ఆ మాట అంటున్నాడు? నేను అన్నాను, ఈయన రాసిన పత్రికలన్నీ కూడా సగం జైల్లో రాశాడు, చెరసాలలో పెట్టబడినప్పుడు రాశాడు, సగము సంఘములు ఉన్నప్పుడు రాశాడు, సగము సంఘం కడుతుండగా రాశాడు. నిజమే. సగం ఏం చేశాడంటే బయట సంఘానికి వెళ్తూ మళ్ళీ ఈ సంఘానికి రాశాడు. హల్లెలూయా. ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు కదా. ప్రేమించి మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతిదినము మన సిలువను మనం మోసుకొని వెళ్ళగలిగితే నువ్వు సిలువ మనం పొందినట్టుగా లేదా పొందలేనట్టుగా అంటే అర్థం ఏంటి? నీళ్ళు ఎవరు పని చేయాలి? అందుకే ఆయన అన్నాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. 2 లాభాలు ఆయనకి. మనకేది లాభము అని? 2 లాభమే. ఏది? చావుట చనిపోవట లాభమే, బ్రతుకుండ లాభమే. నేను ఏదైనా పర్లేదు, నా మట్టుకైతే బ్రతుకు క్రీస్తే, నాకు చావేదో లాభం అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట వచ్చింది? అపోస్తలుడైన పౌలు గారు చెప్పగలరా? అని ఆత్మీయ స్థితిలో చనిపోలేదండి, పాపాన్ని ఆయన చంపాడు కదా. శరీర స్వభావం ఆయన పని చేయలేదు, శరీర కార్యాలు ఆయన మీద పని చేయలేదు కదా. ఎంత కోపం వచ్చినా అది చేయలేగలేదు, ఎంత కోపం వచ్చినా కాలు లేగలేదు, ఎంత కోపం వచ్చినా నోరు పారేసుకోలేదు. హల్లెలూయా. కానీ ఈ దిన క్రైస్తవులు ఎలాగున్నారు చెప్పండి? గుడ్ల మీద చేసుకొని వాళ్ళందరూ ఎందుకు మనం ఎలాగున్నాం చెప్పండి? వాళ్ళందరూ ఎందుకని మనం ఎలాగున్నాం చెప్పండి? సిలువ మోసి సిలువ మనం పొంది దమ్మైన మాట బ్రతుకుట క్రీస్తు కొరకే కదా. చావేనా లాభమే, బ్రతుకున్నా ఆయనకి లాభమే. కానీ మనకేంటి చెప్పండి? చావు లాభమా? క్రీస్తులో బ్రతుకున్నట్టు చావు లాభం అండి. నేను ఏదైనా పర్వాలేదు. ఎందుకో సమస్త శరీర స్వభావాన్ని కూడా కదా, పాత స్థితిని కూడా సమస్తము ఏం చేశాడు? అపోస్తలుడైన పౌలు ఏం చేశాడండి? అక్కడ ఒక మాట మనం మూలవాక్యంలో ఒక మాట చదువుకున్నాం కదా.
ఇంకా జీవిస్తుంది నేను నేను కాను. ఎవరు కాదంట? నేను కాదు అంటే ఎవరు? క్రీస్తే. అంటే బాప్తిసం తీసుకున్న క్రైస్తవులందరూ కూడా లోకం మనం చూస్తే కదా, అమ్మో క్రీస్తు నడిచి వెళ్ళిపోతున్నాడు అని చూడాలట. చూడగలరా? ఆ తర్వాత రెండో స్టెప్ ఆయన అంటారు కదా, ఆయన నాలో జీవిస్తున్నాడు, నేను ఆయనలో జీవిస్తున్నాను అంటాడు. మనం చదువుకున్న ఆ గలతీయులకు రాసిన పత్రిక 2:20 అంటాడు కదా. ఎవరిలో అండి చెప్పండి? ఎవరిలో జీవిస్తున్నారు? యేసుక్రీస్తు అట ఆయనలో జీవిస్తున్నాడట కదా. ఈయన విశ్వాసము ద్వారా క్రీస్తులో జీవిస్తున్నాడు. హల్లెలూయా. నీ అంట క్రీస్తు మనలో జీవించకుండా మనం ఆయనలో జీవించగలమా? జీవించగలమా? అపోస్తలుడు పౌలు గారు అన్నట్టుగా ఆ మాట మనం చెప్పగలమా? చెప్పలేమని అపోస్తలుడు పౌలు గారు దమ్మైన మాట అంటాడు ఆయన కదా. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావేత లాభము. ఆ లాభ నష్టాలు ఆయన తెలుసు. కానీ మన ఏంటి? బ్రతుకుట లోకం కొరకే. చెప్పండి, బ్రతుకుట లోకం కొరకే. ఎందుకంటే లోకంలో ఉంటే జీవించి ఉండలేనట్టు కదా. హల్లెలూయా. అందుకే క్రైస్తవ సంఘమా, నిజమే ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రతి దినము కూడా నువ్వు సిలువ వేయబడిన క్రీస్తు వలె ఉండగలిగితే, క్రీస్తు నీలో జీవించగలిగితే, నిన్ను చూసే వారందరూ కూడా లోకం నిన్ను చూసంట అమ్మో యేసుక్రీస్తు ప్రభువు నడిచి వెళ్ళిపోతున్నారు అలా అనగలరా? ఆయన అదే అంటాడు కదా, నేను కాదు జీవించట్లా అంటే అర్థం ఏంటి? నేను జీవించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పగలరా? నేను ఇక జీవించట్లేదు కదా, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అన్న మాటకి అర్థం ఏంటంటే, నేను చూసినంటే కూడా ఏమనాలా? యేసుక్రీస్తు స్వభావము కనబడాలా? ఒకరు కనబడకపోతే మా గోపి అంటాడు, ఈడేం దేవుడు నమ్ముకున్నాడు రా అనవా అంటావా? పోనీ మనమే అన్యులవి, పోనీ నేను అన్యుండండి, మీరంతా దేవుడు నమ్ముకున్నారు కదా, మిమ్మల్ని చూసి నేను ఏమనాలా చెప్పండి? ఏమనాలి? క్రీస్తు స్వభావం వీళ్ళు ఉట్టిపడుతుంది. నిజమే, ఈయనే క్రీస్తు కదా. క్రీస్తు క్రియలు ఈ సంఘంలో ఉట్టిపడుతున్నాయని నేను చెప్పగలగాలంట. హల్లెలూయా. అందుకే అన్నాను, మన మట్టుకైతే జీవిస్తున్నాం కానీ దేంట్లో జీవిస్తున్నాం? మన మట్టుకైతే బ్రతుకుతున్నాం కానీ నిజంగా క్రీస్తులో బ్రతుకుతున్నాం. క్రీస్తు మనలో జీవిస్తున్నాడా అంటే క్రైస్తవుడికి వచ్చిన మార్గం అంటే చర్చికి వెళ్ళడం జీవించడమా? చర్చికి రావడం జీవించడమా? చర్చికి రావడం సిలువ మోయడమా? చాలామంది చర్చికి రావడం సిలువ మోయడమే. చెప్పండి, చర్చికి రావడము చర్చికి రావడం సిలువ మోయడమా? చాలామందికి నిజమేనండి. సిలువ భారం అంత భారం చర్చికి రావాలంటే. ఎందుకు? ఇంటి పక్కన చర్చి ఉంటే సిలువ మోయకలా, అంతే కదా. ఇంటి పక్కన చర్చి ఉంటే సిలువ మోయకలా హ్యాపీగా చర్చిలో గడుగు, ఇంట్లో గడుగు పెట్టచ్చు. సిలువ మనకి శ్రమ అక్కర్లేదు, బాధ అక్కర్లేదు, హ్యాపీ. ఎండ తగలదు, వడదెబ్బ తగలదు. ఇప్పుడు ఒక కుటుంబం అందరు రావట్లా. ఆయన ఏమన్నా తెలుసా? ఏమండి మహా అయితే 15 కిలోమీటర్లే. ఆయన ఏమన్నారంటే, అంటే మన చర్చ్ సెంటర్లో, కలెక్టర్ సెంటర్లో అయితే బాగుంటుందండి. అయితే మీ గురించి కడతానయ్యా, కలెక్టర్ సెంటర్లో అయితే బాగుంటుందట, బస్ దిగి అలాగా అడుగు పెట్టచ్చట. బాగుంటుంది కదా. మనకు శ్రమ అక్కర్లేదు. ఈ శ్రమ మోయకపోతే ఇంక సిలువ శ్రమ ఏమి వస్తాం? సిలువ బాధ మనకేం తెలుస్తుంది కదా. ఆ త్యాగం మనకి అర్థం కాదు అంటా నేను. హల్లెలూయా. అర్థమవుతా? అందుకే అన్నాడు, జీవించుంది ఎవరు జీవిస్తున్నారు? మనం పరీక్షించుకుంటే నిజముగా క్రీస్తు మనలో జీవిస్తున్నాడా? జీవిస్తే నీవు ఆయనలో జీవిస్తున్నట్టే. అందుకే ఆయన ద్వారా, ఆయన విశ్వాసం ద్వారా నేను ఆయనలో జీవిస్తున్నాను అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు. అందుకే ఆయన అంటున్నాడు కదా, అద్భుతమైన స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము.
ఇది చావు లాభమా? చావు ఎవరికి లాభం కాదండి. ఆయన అంటున్నాడు, ఎందుకంటే నేను బ్రతికాను కాబట్టి, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు కాబట్టి, సమస్త దరిద్రం కావచ్చు, గర్వం కావచ్చు, సమస్త పాపం, కామ, క్రోధ, మదము, మత్సరం కావచ్చు, సమస్తమును నేను క్రీస్తులో దాన్ని సిలువేశాను కాబట్టి ఇప్పుడు జీవిస్తుంది ఎవరంటే నాలో క్రీస్తు జీవిస్తున్నాడు, నేను ఆయనలో జీవిస్తున్నాను, నేను ఆయనలో బ్రతుకుతున్నాను. ఎస్. కానీ మనం ఏం చేస్తున్నాం? చర్చికి రావడమే జీవించడం. చర్చికి రావడం జీవించడం కాదండి, జాగ్రత్త ఆలకించండి. చర్చికి వచ్చుట జీవించడమే కాదు. ఎస్. చర్చికి వచ్చి వాక్యం ఆలకించి కదా, వాక్యానుసారంగా బ్రతికి, ఇగో ఈ వాక్యం మాట్లాడుతుంది కాబట్టి, అమ్మో ఈ పాపము, ఈ అవధేత, ఈ దరిద్రము, ఈ స్వభావము, ఈ దుడుకు స్వభావము నాలో ఉంది కాబట్టి దీన్ని సిలువేయాలా. వేస్తే ఈ దినము నువ్వు అనుకుంటే ఈ దినము క్రీస్తు నీలోకి వస్తాడట, నువ్వు క్రీస్తు వల్ల జీవించగలవు. లేకపోతే సంఘము సామాన్యం కాదని జీవించలేదో. అందుకే అంట వాక్యము మీ దగ్గరకు వచ్చినప్పుడు అంట వాక్యాన్ని గ్రహించి, అయ్యా నేను ఆ విధంగా ఉన్నానయ్యా, నేను నీ వల్ల జీవించలేకపోతున్నాను, నీవు నాలోకి రాలేకపోతున్నావు కదా, నీవు నాలోకి రాలేకపోతున్నావు. ఎందుకంటే నేను సిలువ మరణము పొందలేదో. ఎవరు పొందారు సిలువ మరణం? చెప్పండి. సిలువ మరణం పొందారా? ఇదేంటి నేను అనుకోరు యేసుక్రీస్తు ప్రభు పొందారు కదా? కాదో. ఈయన అంటాడు కదా, ఏమన్నాడు? నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. నువ్వు సిలువ వేయబడి ఉన్నావా? ఏ సంగమా, నువ్వు సిలువ వేయబడి ఉన్నావా? ఒకవేళ నీవు సిలువ వేయబడితే నీ మాట మారిపోద్ది. ఎందుకో? ఎస్. ఆయన దేని నిమిత్తమే సిలువ వేయబడ్డాడు? మన పాపము మోసుకుంటూ మన పాపానికి సిలువ వేయబడింది. అంటే అర్థం ఏంటి? నీ పాపానికి, నీ స్వభావంకి నువ్వు సిలువ వేస్తే అంట ఇంకా బ్రతుకునేది నువ్వు కాదంట. ఎస్, క్రీస్తు నీ జీవితంలోకి వచ్చి క్రీస్తు వలె నువ్వు బ్రతుకుతాను వాక్యం చెప్పబడుతుంది. హల్లెలూయా. కానీ ఈ దినాన కొత్త నిబంధన సంఘంలో ఉన్న వారందరూ కూడా కదా సిలువను మోయలేకపోతున్నాం. ఎందుకంటే సిలువ భారంగా ఉంది. ఎస్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఈ దినాన నువ్వు ఆయనలో జీవించాలి, ఆయన నీలో జీవించాలంటే ఒక నూతన కృప మనము పొందుకోవాలి. ప్రతి దినము కూడా నీవు కూడా ఆయనతో పాటు, ఆయన ఎప్పుడో సిలువ వేయబడ్డాడు, ఇప్పుడు ఆయన నీలోకి రావాలనుకుంటున్నాడు. ఎస్. నీ అంట ప్రతి దినం ఒక క్రైస్తవుడు సిలువ వేయబడాలా. అందుకే అంటూనే చదవమ్మా 20. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడు నేను కాడు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారి యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. అంటే ఒక సంఘానికి రెండు జీవితాలా? ఒకటి ఆయన జీవించుట, ఇంకొకటి విశ్వాసము ద్వారా నీవు ఆయనలో జీవించుట. ఇదేంటిది? ఆయన మనలో జీవిస్తే సరిపోద్దా? యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిలో జీవించారండి? ఆయన భూమి మీదకి వచ్చాడు కదా, తండ్రి ఆయనలో జీవించాడు కదా, ఆయన మాట గైకొనడమే ఈయన ఆయనలో జీవించడం. చెప్పండి. ఆయన భూమి మీదకి వచ్చాడు, శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. దేనికి వచ్చి ఏం చూపించాడు చెప్పండి? శరీర స్వభావం చూపించాడా? జాగ్రత్త ఆలకించాలి. భూమి మీదకి వచ్చి శరీర స్వభావం చూపించాడా యేసుక్రీస్తు ప్రభు వారు? శరీరం దేనికంటే పాపను మోయుటకు మాత్రం ఉపయోగించాడు. దేవుని స్తోత్రం. అలాగే పాపం చెప్పట్లా. నిజమే, మన పాపాన్ని బట్టి ఆయన పాప అయ్యాడంట. జాగ్రత్త ఆలకించాలి. ఆయన పరిశుద్ధిని బట్టి సంఘము పరిశుద్ధత కాలేకపోతుంది. ఆయన జీవాన్ని బట్టి సంఘము జీవించి ఉండలేకపోతుంది. ఆయన నీతిని బట్టి సంఘము నీతి కలిగి, నీతి క్రియలు కలిగి, నీతి ఆపాదించబడి ఉండలేకపోతుంది. దేవుని స్తోత్రం. కానీ ఒకటి నీ పాపాన్ని బట్టి ఆయన పాపముగా చేయబడ్డాడు అనొచ్చు. హల్లెలూయా. కానీ ఎస్, ఆయన దేనికి వచ్చాడంటే నీ పాపను మోయటకు వచ్చాడు. ఆ పాపని సిలువలో మేకులు కొట్టడానికి వచ్చాడంట. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇప్పుడు ఆ జీవాన్ని నువ్వు తీసుకోవాలి. ఎస్, ఆ స్వభావం నువ్వు తీసుకోవాలి. అంటే సేమ్ అదే క్రియ మనం జరిగించాలి. సేమ్ అదే కృప సంఘం పొందాలి. ఆ కృప పొందితే అంట ఎస్ నీవు కూడా సమస్త దరిద్రాన్ని సిలువలో
సిలువ వేయగలవు. ఎప్పుడైతే సిలువ వేసావో నన్ను క్రీస్తు అంటే జీవించి అక్కడ ఉన్నాడు చెప్పండి. క్రీస్తు జీవించి అక్కడ ఉన్నాడు. ఆయన జీవించాడా? క్రీస్తు తిరిగి లేచాడా? దేవుడు తిరిగి లేచాడా లేదా? లేచాడు. ఎక్కడ ఉన్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని జ్ఞాపకం. అపోస్తలుడు పౌలు అంటున్నాడు నాలో ఉన్నాడు అంటున్నాడు. మనం అంటే పరలోక తండ్రి కుడి పార్శ్వం మీద ఉన్నాం అంటున్నాం. అది ఎక్కడైనా ఏ స్థితిలో అయినా ఆయన ఉండగల దేవుడు మన దేవుడు. లేలియా కదా. ఎన్ని చోట్లైనా ఉండగల దేవుడు. నేనంట ఆయన ఎన్నుకున్నది ఒకటి తండ్రి కుడిపార్శ్వము, రెండోది కదా నీవు కూడా సిలువ మనం పొందే కాబట్టి, జీవించున్నది నీవు కాదు కాబట్టి, ఆయన నీ ద్వారా జీవిస్తున్నాడు కాబట్టి, రెండోదిగా నీలో జీవించుట, మూడోదిగా నువ్వు ఆయనలో జీవించుట. హల్లెలూయా. నిజమే అంట. మూడోదిగా నువ్వు ఆయనలో జీవించగలిగితే, నాలుగవదిగా పరలోక రాజ్యంలో నిత్య జీవము నీకు అనుగ్రహించబడుట. హల్లెలూయా. చాలా స్టెప్పులు ఉన్నాయి. ఆ స్టెప్పులకు మనము వెళ్ళలేకపోతాం. ఎందుకు? ఆయన శరీరముగా భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రికి లోపడ్డా? హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని ఆయన వాక్యం ప్రార్థన చేసినప్పుడు అంట, అయ్యా నీ చిత్తము నెరవేర్చబడును గాక, నీ చిత్తము చేయటకి నేను భూమి మీదకి వచ్చాను. ఎస్, తండ్రి స్వభావాన్ని, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి నిన్నను ఆయన జీవం ఉట్టిపడినట్టుగా చూపించాడు ఆయన. కానీ మనము అందుకే అన్నాను, ఇద్దరికిద్దరు జీవించి ఉన్నారు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం 11, 12వ వచనం చదువు ఒక్కసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 10 నుంచి 11, 12, 13 అనుకుంటా. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. ఏంట? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నాను నమ్ముడి. లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఏ క్రియలు ఉన్నాయి ఆయనకి? జీవపు క్రియలు ఉన్నాయా? నీ అంట మన క్రియ మన క్రియ ఎలాగుండాలి? జీవం ముట్టుపడినట్టు ఉండాలా? మన మాట ఎలాగుండాలి అని అన్నాడు. మీరు నమ్మలేదు అయితే చదువు అమ్మ. లేదా నా క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. లేదా ఎవరి క్రియల నిమిత్తము చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనందరం రక్షింపడ్డాం, అందరం కలిసి లోకల్లోకి వెళ్ళాం, వేరే వేరే కార్యక్రమాలకు లోకల్లోకి వెళ్ళాం. లోకల్కి వెళ్ళిన తర్వాత కొన్ని స్వభావాలు మనం ఏర్పాటు చేస్తాయి. నువ్వు దేవుడిని నమ్ముకున్నావని తెలుసు, కానీ నీలో దేవుడు కనమట్లా. వాళ్ళు చూడలేకపోలే దేవుడు మనలో ఉన్నాడు, వాళ్ళు చూడలేకపోతున్నారు. అయితే నీ క్రియల ద్వారా నమ్మాలా, అంతే కదా. దానికి అర్థమైంది కదా. అంటే నీ క్రియ ఎలాగ ఉండాలి? జీవం ముట్టుపడినట్టుగా ఉండాలా. హల్లెలూయా. ఇక్కడ మన క్రియ ఎలాగుంది? మన క్రియ ఎలాగుంది? నీ క్రియను బట్టి, నీ మాటను బట్టి, నీ చూపును బట్టి, నీ హావభావాలను బట్టి కదా, నీకున్న సాత్వికను బట్టి, చెప్పండి, నీకున్న సాత్వికను బట్టి కదా క్రీస్తు క్రియ నీలో ఉందో లేదో ఎవరు చెప్పాలి? అందుకంట జీవిస్తున్నావు పేరు మట్టుకే, పేరుకు మాత్రం జీవిస్తున్నాం కానీ నిజంగా క్రీస్తులో జీవిస్తున్నావా? క్రీస్తు నీలో జీవిస్తున్నాడా? క్రీస్తు నీలో జీవించాలంటే ఏం చేయాలంటే నీవు కూడా సిలువ వేయబడాలి. సిలువ వేయబడితే ఆయన నీలో జీవిస్తాడు. నీలోకి ఎంటర్ అయిన వెంటనే ఇంకో అద్భుతమైన నూతన స్వభావం వస్తుంది. ఏంటంటే ఆయనలో ఉన్న విశ్వాసం, మనలో ఉన్న విశ్వాసం ద్వారా మనము కూడా ఆయన జీవించుటకు అద్భుతమైన కృప దొరుకుతుందంట. లేదా ఇదేంటండి, ఆయన నాలో జీవిస్తున్నాడు కదా, నా తరపునే ఆయన లోకానికి కనబడుతున్నాడు కదా, మరి నేను జీవించాలా? జీవించాలి. అంటే అర్థం ఏంటి? నీలో ఉండి ఆయన నడిపిస్తున్న ప్రకారముగా నీవు కూడా విశ్వసించి ఏం చేయాలా? అయ్యా నిజమా ఆ క్రియ నాకు ఇవ్వా, నేను తొందరపడి మాట్లాడుతున్నానయ్యా, తొందరపడి కోపపడుతున్నానయ్యా, అద్భుతమైన కృప నాకు ఇవ్వా, ఆ క్రియ నాకు ఇయ్యో అని మనం ఏం చేయాలి? అందుకే అంటున్నాడు, నేను తండ్రి యందు ఉన్నానని, నా యందు తండ్రి ఉన్నానని ఒకరు మీరు నమ్మని అడలా ఈ క్రియ చూసి నమ్మండి. చదువు ఒకసారి ఆ మాట. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఏం క్రియలు ఉన్నాయి ఆయనకి? ఏం క్రియలు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారికి? యేసుక్రీస్తు ప్రభువారికి ఏ క్రియలు ఉన్నాయి చెప్పగలరా? ఒకటే మైనస్ లేదు కదా, ఉందా? ఎక్కడ చెప్పగలమా?
ఇదిగో యేసుక్రీస్తు ప్రభువులో ఈ మైనస్ ఉంది, ఈ తప్పు ఉందని చెప్పగలమా మనలో? చెప్పగలమా? గోపి చెప్పగలనా? నీలో నేను చిరంజీవి చెప్పగలనా? శుద్ధమ్మ చెప్పగలనా? పోనీ మీ ఆయన్ని అడుగుతా, బాబు చిరు మీ యొక్క శృతిలో మైనస్లు ఏమున్నాయా? 100 చెప్తాడండి. శృతిని అడిగితే 200 చెప్తుంది. శ్రీని అడిగినా తులసి గురించి చెప్తాడు, తులసిని అడిగినా చెప్తాడా చెప్పడా? చెప్తాడు. చెప్పడం అంటే ఉన్నా చెప్పడమే, అంతే, ఇంకేం లేదు. నిజమే. చెప్పగలమా? చెప్పగలం, 100 చెప్పగలమండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రియలు క్రీస్తుని ఎరిగి, తండ్రి నాలో మీరు ఎరుడి అంటే తండ్రి నాలో జీవిస్తున్నాడు కాబట్టి నేను అదే విధంగా ఆయనలో జీవిస్తున్నాను, నేను ఆయనలో జీవిస్తున్నాను కాబట్టి విశ్వాసంలో ఎక్కడ నాకు తేడా రావట్లా, నీతిలో ఎక్కడ తేడా రావట్లా. ఆయన మాట యథావిధంగా నేను నమ్మగలుగుతున్నాను. ఆయన ఎక్కడ పొమ్మంటే అక్కడ నేను వెళ్తున్నాను. ఆయన నడిపించిన విధముగా నేను కూడా నడవగలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనలో ఉంటే ఆత్మ మనలో ఉండదు కదా, పరిశుద్ధాత్మే కదా. దేవుని స్తోత్రం కదా. ఇప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మ. చాలామంది పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. నువ్వు సిలువ వేయబడితే తప్ప ఆయన నీలోకి రాడు, అంటే ఆత్మ నీలోకి రానేరడు, అంటే నీలో జీవించి. అందుకే అంటున్నాడు కదా, ఈ శరీరం అంట ఆత్మకు ఆలయము. వాక్యం చెప్పబడుతుంది కదా, 1 కొరింథీయుల్లో చదవట్లేదు, ఆరోగ్యంలో క్లీన్గా చెప్పబడుతుంది. ఈ శరీరం అంట ఆలయం అంట, బయట ఆలయం లేదు. ఇది ఆయనకి ఆలయం కాదంట, ఇది ఆలయం కాదంట. మన శరీరమే మనకి దేవుడికి ఆలయం అనే వాక్యం చెప్పబడుతుంది. లేలియా. అందుకే అంట నువ్వు ఎవరివి? దేవునికి ఆలయం కాబట్టి ఈ ఆలయాన్ని జాగ్రత్తగా చెప్పండి కాపాడుకోగలగాలి. అందుకే ఈ ఆలయం ఎటు పెడతారు తిరగడానికి? తిరగచ్చా? ఎటు పెడతారు తిరగచ్చా? ఈ ఆలయం తిరగకూడదు. ఏది పడుతుంది మాట్లాడచ్చా? ఈ ఆలయం మాట్లాడచ్చా? కోప్పడచ్చా? బూతులు తిట్టచ్చా? చెప్పండర్రా. ఎందుకో దేవుని ఆలయం మనమైతే. ఎస్, అందుకే అన్నాడు ఇక్కడ నువ్వు జీవించిన వాడు నేను కాదు. ఆ మాటకి చాలా అర్థం ఉంది. నిజమే. అంటే అర్థమని నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు కదా. మనం పెంతుకొస్తున్న బాగా అలవాటు, పరిశుద్ధత్వం పొందుకోండి, పరిశుద్ధత్వను పొందుకోండి. మంచిదే, పరిశుద్ధాత్మను పొందాలి, ఆయన నీలోకి రావాలి, నిన్ను ఆలయంగా చేయాలి, నీలో నివసించాలి, నిన్ను ఆయన నడిపించగలగాలి. లేలియా. ఎప్పుడు ఈ కార్యం జరుగుద్ది? సిలువలో నీవు కూడా ఆయనతో పాటు సిలువ వేయబడితే నీ శరీర స్వభావం కూడా సిలువ వేయబడింది కాబట్టి ఇంకా జీవించుడు నీవు కాదు కాబట్టి ఆ నీలోకి వచ్చి జీవించుటకు, చెప్పండి, నీలోకి జీవించుటకు సిద్ధపడతాడా? ఆయన జీవిస్తే లెక్క వేరే. ఆయన జీవిస్తే లెక్క వేరే, నీ స్వభావం కనబడదంట. కానీ పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు కూడా స్వభావం కనబడుతుంది. లేలియా, లేలియా. అందుకే ఆయన అంటున్నాడు కదా, మనకి ఒకసారి 10వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయము 10, 11, 12. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతటి నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఈ మాట ఎవరంటారు చెప్పండి? యేసుక్రీస్తేనా? ఆయన దేవుడేనా? ఏంటన్నా ఎలాగంటే యేసుక్రీస్తు దేవుడా కాదా? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా కాదా? ఎవరు చెప్పంటారా? దేవుడే కదా, మన దేవుడికి చెప్తున్నాం కదా. చెప్పడానికి ఏముంది? దేవుడే కదా. మరి ఆయన ఎందుకు ఏమాట అనాలా? ఏమాట అన్నాడు? ఆయన మాట్లాడడం కూడా లో నుండి నివసించే తండ్రి ఏం మాట్లాడమంటే అదే మాట్లాడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. అవునా? ఎస్. ఏంట జీవించడము తండ్రి అంటే యేసుక్రీస్తు ప్రభు మనలో జీవించడం లెక్కేటంటే ఆయన ప్రతి మాట నీలో ఉండి మాట్లాడినప్పుడు కదా ఏం చేయాలా? ఆ మాటకు లోబడి ఏం చేయాలి? అందుకే మనం మాట్లాడుతున్న మాట నువ్వు మాట్లాడుతున్నావా? నీలో ఉన్న జీవము గల యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడా? ఇప్పుడు చెక్ చేసుకున్నామా? మనం మాట్లాడితే
మనం మాట్లాడితే ఒక కుటుంబం కూలిపోద్దంట. చెప్పండి, మనం మాట్లాడితే ఒక కుటుంబం, మనం మాట్లాడితే అవతల తలనొప్పి వస్తుందంట. మనం మాట్లాడితే మనుషుడు అన్నవాడు ఏ విధంగా ఉన్నాడు? ఆత్మ లేని మనుషుడు, సహజ క్రియ, సహజ బుద్ధి గలవాడు, లోకంలో ఉన్నవాడు. అవన్నీ కూడా క్రైస్తవులు పనిచేస్తున్నాయి ఇప్పటికి. వాడు మాట్లాడితే నచ్చినట్టు మాట్లాడతాడండి. ఒక కుటుంబాన్ని ఆదరించినట్టుగా మాట్లాడగలడా? చెప్పాలా? కుటుంబాన్ని ఆదరించినట్టుగా మాట్లాడగలడా? చేత కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఏమన్నాడు? ఆయన నాలో ఉన్నాడు కాబట్టి, నేను ఆయనలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడుటైనను చెప్పట్లేదు కదా. ఎలా మాట్లాడుతున్నాడు? నాలో నివసించు తండ్రి ఏది మాది విధంగా మాట్లాడమంటే ఆ విధంగా మాట్లాడతాను అంటే మాట్లాడడానికి కూడా ఆయనకు హక్కు లేదా? అంటే జాగ్రత్తగా జీవించుట అనడానికి అర్థం చెప్తున్నా. హల్లెలూయా. జీవించుట, బ్రతుకుట, క్రీస్తులో నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావో మనకి మనం చెక్ చేసుకోగలిగితే నువ్వు మాట్లాడడం కూడా కదా. తండ్రి ఏం చెప్తే అది మాట్లాడాలి. చెప్పండి, అంతేనా? హల్లెలూయా. ఇంకా నచ్చినట్టు మనం మాట్లాడుతుంటాం. వాక్యం అదే చెప్పబడుతుంది. అప్పుడంట అది దేవుడు చేసే క్రియ. ఒకసారి మళ్ళీ వాక్యం రిపీట్ చేయమ్మా. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఇంతటి నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. హల్లెలూయా. మీతో నేను చెప్తున్న మాటలు నా ఇంతటి నేను చెప్పటం లేదు. మాట్లాడిన మాట కాదంట. ఎందుకు? నాలో జీవిస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? హల్లెలూయా. మరి నువ్వు సిలువ మరణము ఆయనతో పాటు సిలువ వేయబడ్డావు కదా. వేయబడినప్పుడు ఆయన నీలో జీవిస్తున్నప్పుడు నీ మాటలు ఉండాలి. అది క్రియ అన్నాడు. తండ్రి క్రియ చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయినా కూడా యూదులు నమ్మలేదు కదా యేసుక్రీస్తు ప్రభువుని. నమ్మారా? ఇప్పటికీ నమ్మలేదు కదా. ఇప్పటికీ ఇజ్రాయెల్లో ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా వస్తారు, మా మెస్సేజ్ వస్తారు, ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు కదా ఇజ్రాయెల్లోనే. హల్లెలూయా. యూదులందరూ నమ్మరు. వాళ్ళకి తోర గ్రంథం ఉంది. దేవుని స్తోత్రం. ఈ బైబిల్ యొక్క తోర గ్రంథం, పాత నిబంధన. ఆ గ్రంథంలో దీనికన్నా ముందు ఒక 10-15 గ్రంథాలకు చేర్చబడ్డాయి. అదే చదువుతారు ఇప్పటికీ. హల్లెలూయా. అందులో బళ్ళు ఉన్నాయి, సమస్తం అన్నీ ఉన్నాయి. ఇప్పటికీ నమ్మరు. మా మెస్సయ్య ఇంకా వస్తావేమో చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనంట ఆ కృప మనకు దొరికింది. అన్యులైన మనకి ఆ కృప రక్షించబడుటకు మనకు దొరికిందా? అనొచ్చు. దొరికింది. నిజమే, మనం దొరికింది. మనం ఏం చేస్తున్నాం? వినియోగించలేకపోతున్నాం. అందుకన్నా మన బట్టి ఆయన పాపిగా చేయబడ్డాడు. కానీ ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా చేయబడుతున్నావా? ఆయన జీవం గలవాడు కాబట్టి నువ్వు జీవం గలవాడు ఉండగలుగుతున్నావా? ఆయన మాట మాత్రం సెలవిస్తే నిజమే బతుకుతామంట. ఆయన మాటలో శక్తి ఉందంట. నీ మాట ఆయన చెప్పినట్టుగా ఆయన ఆలోచన ప్రకారంగా నీ మాట మన మాట ఉండగలుగుతుందా అంటే లేదో. హల్లెలూయా. ఉండలేకపోతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగాక. అందుకే ఆయన అంటున్నాడు, నాలో ఆయన జీవిస్తున్నాడు. నిజమే, నాలో ఆయన జీవిస్తున్నాడు, ఆయనలో నేను జీవించగలుగుతున్నాను. తండ్రి ఏం చెప్తే నాలో నివసిస్తున్నాడు కాబట్టి ఆయన మాట్లాడిన విధంగా నేను మాట్లాడుతున్నాను. ఆ క్రియను చూడగలిగితే ఒకరు రక్షింపబడతాడు. హల్లెలూయా. ఇతని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, మనం బ్రతకగలుగుతున్నామా అంటే, జీవించగలుగుతున్నామా అంటే, జీవించగలుగుతున్నామా అని చేయగలమా అంటే ఈ జీవితం కాదండి. దేవులో నువ్వు జీవించగలుగుతున్నావా? పరిశుద్ధిలో జీవించగలుగుతున్నావా? వాక్యంలో జీవించగలుగుతున్నావా? ఆయన నీతి నీ మీద ఆపాదించుకొని నువ్వు జీవించగలుగుతున్నావా? హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇతను ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒక జీవం అంటే మనకు ఒక జీవం ఉంది కదా. ఆ జీవాన్ని ముగించుకొని కదా అద్భుతం నిత్య జీవంలోకి వెళ్ళి ఆయన కుడిపార్శ్వం కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. రెండో జీవము ఆయన మనలోకి వచ్చుట. చెప్పండి. హల్లెలూయా. మొదట తండ్రి కుడిపార్శ్వం మీద ఉంటే, రెండోదంట సంఘంలో జీవించుట. అక్కడికి వచ్చిన మార్గం సంఘంలో జీవించుట అనగానే సిలువ మోయలేకపోతున్నాం. నిజమే, అది జీవించలేకపోతున్నాం.
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అందుకే రోమిలి రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది, చదవగలిగితే. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 10, 11, 12, 13 వచనాలకు చదువుదాం. క్రీస్తు మీలో ఉన్న ఎడల ఆ, మీ శరీరం పాప విషయమే మృతమైనది గాని ఆ. మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉన్నది. హల్లెలూయా. ఏమంటాడు? క్రీస్తు మీలో ఉండిన ఎడల, మీ శరీరము పాప ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు మీలో జీవించిన ఎడల అనొచ్చా? అంటే అర్థం ఏంటి? జీవిస్తుంది నేను కాదు అనగలమా? ఎందుకంటే క్రీస్తు మనలో జీవిస్తుంది మనము కాదు. ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తు జీవిస్తున్నాడు. అందుకే ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, క్రీస్తు మీలో ఉన్నడలా మీ శరీరము పాప విషయం మృతమైంది. అయిందా? మృతమైందా? మృతమైతే కదా మన జీవితంలోకి వస్తాడు ఆయన, మన హృదయంలోకి వస్తాడు. అవునా? హల్లెలూయా హల్లెలూయా. అంటే అర్థమేంటి? పాపం విషయంలో ప్రతిదినము ఆయన మనలో ఉన్నాడు కాబట్టి ప్రతిదినము సిలువకి మనకి మనం అప్పగించుకోగలిగితే ప్రతిదినము ఆయన నీ జీవితంలో జీవము గలవాడుగా జీవించగలడు. జీవము గలవాడుగా కదా ప్రతి విషయంలో కూడా ఆయన నీ తరపున మాట్లాడగలడు. నువ్వు కాదు మాట్లాడింది ఆయన మాట్లాడతాడు, నువ్వు కాదు నడిచింది ఆయన నడుస్తాడు, నువ్వు కాదు కదా యుద్ధం నీది కాదు ఆయన అంట కదా. యుద్ధం అందు కాదండి ఆయనదే. మాట సింపుల్, చెప్పండి. మాట యుద్ధం ఆయనదే కదండి. యుద్ధం అయిందని తినేసి పడుకోమని చెప్పలేదు వాక్యం. చెప్పండి, యుద్ధం అయిందండి. ఎప్పుడు చేస్తారు యుద్ధం? ఏ విధంగా యుద్ధం చేయగలడు ఆయన? యుద్ధం అయిందనా గొప్ప? యుద్ధం అయిందనా? యుద్ధం క్రీస్తుదా నీదా? దేవునిదే. నీదా? హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తే కదా యుద్ధం. ఎప్పుడు యుద్ధం చేస్తాడు చెప్పండి? ఆ నీలో ఉంటేనే యుద్ధం చేయగలడు. ఆ నీలో జీవం గల క్రీస్తుగా ఉంటేనే యుద్ధం చేయగలడు. పనికిమాల యుద్ధాలని చేయడండి, జాగ్రత్త ఆలకించాలా. పనికిమాల యుద్ధాలు మనలా చేయడన్నా. మనం పనికిమాల యుద్ధాలు చేస్తాం కానీ ఆయన అలా కాదు కదా. క్రీస్తు నీలో ఉండి ఈ శరీర స్వభావం ఒకవేళ నేను పనిచేస్తామని ఈ శరీర స్వభావం నిమిత్తమే యుద్ధం చేస్తాడు. పాపమా జాగ్రత్త, దరిద్రమైన స్వభావమా జాగ్రత్త, కామ క్రోధ మదము మత్సరము జాగ్రత్త. నేను నంటను నాలోకి వస్తాడు నా తరపున ఈ శరీరంతో ఆయన. అందుకే అంటున్నాడు క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి. ఇక్కడ వాక్యం క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరం పాపం విషయంలో మృతమైంది, చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం. చచ్చిపోయిందా? లేలయా అంటూనే మీరు ఆత్మ విషయంలో ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉన్నది. హల్లెలూయా. ఆత్మ నీతి విషయంలో జీవం కలిగి. నిజమే. నీతి ఎక్కడుంది? నీతి ఎక్కడుందండి? నీతి కూడా ఆయనే కదా. నిజమే. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును. నేను అన్నను నీ శరీరము సిలువ వేయబడకపోతే దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. పాప విషయంలో సిలువ వేయబడకపోతే అంట నిజమే. నీతి విషయంలో ఆత్మ ఏమవుదు? జీవము కలిగి ఉండనేరదు. హల్లెలూయా. 11వ వచనం చదవమ్మా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, మృతుల్లో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. హల్లెలూయా. ఆత్మ మనలో నివసిస్తుందా? ఆత్మ మనలో నివసించగలదా? నిజమే. అది క్రీస్తులో నివసించిన వాక్యం చెప్పబడుతుంది. అది ఆయన లేపిందంట. అంట ఆ జీవము గల ఆత్మ కొత్త నిబంధన సంఘాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆత్మ ద్వారా మనం నడగలుగుతున్నాం, ఆత్మ ద్వారా తిరిగి లేవగలుగుతాం, ఆత్మ ద్వారా నడిపింపగలుగుతున్నాం అనొచ్చా? ఆత్మ ద్వారా సమస్త కార్యములను. నీకు వాక్యం అర్థం కాలేదంటే అంటాం కదా, పరిశుద్ధాత్మ నీకు ఎవడు బోధించక్కర్లేదు, నీ పొంది ఆత్మ నిన్ను నీకు బోధిస్తున్న వాక్యం చెప్పబడుతుంది. అంటే అర్థమేంటి? క్రీస్తు అన్నాడు నేను నాలో తండ్రి ఉన్నాడు, ఆయన నేనున్నాను. అప్పుడు మనమేమనాలి? పరిశుద్ధాత్మ. చెప్పండి, మనమేమనాలా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు
నాలో ఉన్నాడు కాబట్టి, నాలో జీవిస్తున్నాడు కాబట్టి జీవించేవాడును నేను కాదు అనాలా? ఎస్ అనాలా? అందుకే ఎస్ పాత నిబంధనలో క్రీస్తు కావచ్చు, లేకపోతే అపోస్తలుడైన పౌలు గారు కావచ్చు, అద్భుతమైన కృపను పొందుకున్నారు. నేను ఈ కొత్త నిబంధనలో మనం ఈ స్టేజ్కి వచ్చాం కదా, ఆత్మ సంఘముగా మనం అందరూ సిద్ధపడ్డాము, వధువు సంఘముగా సిద్ధపడ్డాము. ఈ వధువు సంఘం నడిపించింది దేవునికి ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాను, క్రీస్తు మనలో జీవించగలిగితే అంట ఈ పాప శరీరము మృతమైపోతుంది. ఎస్, మృతము. అందుకే ఆయన చక్క స్టేట్మెంట్ ఇస్తున్నాడు, బ్రతుకుట క్రీస్తే నాకు చావైతే లాభమో. ఎందుకు ఆ మాట అన్నాడు? పిలిపిల్ది అన్నాడు, అయ్యా నువ్వు వెళ్ళకు ఉండు అంటే, నాకు ఉండాలని ఉందరా, కానీ బ్రతికిన ఒకటే చచ్చిపోయిన ఒకటే. ఆ మాట మనం అనగలమా? నాకు ఇంకా ఏం కావాలి? ఇంకొక 10 సంవత్సరాలు ఇస్తే బాగున్న లైఫ్, అప్పటికి నాకు నేను పరిశుద్ధపరచుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అనగలమా? మన మాట అంతే. ఎందుకు? ఇంకా క్రీస్తు కదా మనలో జీవించలేకపోతున్నాడు, మనం క్రీస్తులో జీవించలేకపోతున్నాం, మనం బ్రతకలేకపోతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఎస్. ఎందుకు? నిజమే, ఆయన మృతుల్లోంచి లేపిన ఆత్మ ఆయనలో పనిచేసిందంట. అదే ఆత్మను ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడా? ఎస్. నేను అన్న గొప్పతనమే. ఎందుకు? ఒక దేవుని కుమారుడు అనగా దేవుణ్ణి లేపిన ఆత్మే కదా, అదే ఆత్మ నీలోకి రాబోతున్నాడు కదా. నీవు కాదు, ఒక మాటలో చెప్పండి, ఆయన నీ తరపున జీవించబోతున్నాడు, ఆత్మ నీ తరపున జీవిస్తుంది అనొచ్చు. నా కంటిన్యూ చేయ వాక్యం. కాబట్టి మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునికులోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కింద వచ్చిన కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరములకు రుణస్థులము కాము. ఎవరు రుణస్థులం? తలపగెత్తల. ఎవరికి రుణస్థులం? దేవునికి. రుణం ఎవరికి? మనల్ని కన్నది, మనల్ని సృష్టించింది, ఈ నేల మట్టితో చేసింది కదా ఆయన. కాబట్టి ఈ రుణం ఆయన దగ్గరికి వెళ్ళాలా? చెప్పండి, ఏ రుణం? ఏ రుణం? ఈ రుణం ఆయన దగ్గరికి వెళ్ళాలండి. ఎస్. కానీ ఇక లోకంలో, సంఘంలో ఏం జరుగుతుందంటే, శరీరానికి మీరు లోకానికి రుణస్థులు కారో. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఎవరికి రుణస్థులము అంటే, నీ శరీరానికి నువ్వు రుణస్థుడు అయితే శరీరానుసారంగా బ్రతుకుతావంట. శరీర కార్యాలు నీ జీవితంలో పనిచేస్తాయి. లేలుయా. దాన్ని దేన్ని కూడా నువ్వు చంపలేవు. చంపగలమా? చంపటకు యేసుక్రీస్తు మనకి గొప్ప ఆయుధాలు ఇచ్చాడండి. కత్త, కర్ర, ఇంకా చాలా ఆయుధాలు ఉన్నాయంట బైబిల్లో. వాక్యం ద్వారా దాన్ని జయించాలా? నువ్వు జయించక్కర్లేదు. నువ్వు నీ జీవితంలో ఆయన, నీ హృదయంలో ఆయన జీవించగలిగితే అంట నీ తరపున ఆయన యుద్ధము చేయగలడా. ఎస్. కానీ ఈ దినాన్న దేనికి రుణస్థలం అయిపోతున్నామంట? చెప్పండి. మన శరీరం మనమే. ఎస్. అందుకే శరీర స్వభావం పనిచేస్తే నిజమే అయ్యా, ఈ దినము నా శరీరానికి నేను రుణస్థుని అయిపోతున్నాను. ఎస్ అయ్యా, అలాగ అవ్వకూడదు. ఎందుకు? నా శరీరం నాకు పనిచేస్తుంది కాబట్టి దానికి నేను బద్దున్నే ఉన్నాను, నేను రుణస్థుని అయిపోయాను. అయ్యా నీకు మాత్రమే నేను రుణస్థుని కావాలి. అప్పుడంటే శరీరం మన మీద పని చేయనేరదు, శరీర స్వభావం మన మీద పని చేయనేరదు. ఆ కృప పొందుకోవాలి. సంఘము పొందుకోగలదా? పొందుకోగలదా? నేను వాక్యం చెప్పాను, ఎంతమంది గుర్తుంది? సాటర్డే వాక్యం, శనివారం వాక్యం. చాలామంది ఆన్లైన్లో యాడ్ అయ్యారు. ఎంతమంది గుర్తుంది వాక్యం? దేని గురించి చెప్పాను? పులిసిన పిండి గురించి పులిసిన పిండినా చెప్పాను? నిజమే. ఆ పులిసిన పిండి ఏం వాక్యం చెప్పాను? ఆ పులిసిన పిండి అంట చిన్నదే చాలంట. దేంట్లోని? పరిశుద్ధమైన ముద్దలో చిన్న పులిసిన పిండి వేస్తే ముద్ద అంతా కూడా క్లోజ్. ఎవరు చూసుకోవాలి? ఆ ముద్ద మనమే.
పరిశుద్ధమైన ముద్ద మనమే, అంతేనా? పరిశుద్ధమైన ముద్ద మనమా కాదా? ఆ పరిశుద్ధమైన ముద్ద మనమే కదా. ఈ పులుపు చేరకుండా మనం చూసుకోవాలంటే ఎస్ చూసుకోవాలి. ఒకటి చూసుకోలేకపోతే ముద్దంతా కూడా పులిసిపోద్ది. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్ అంటే అర్థం ఏంటి? ఈ ముద్దలో జీవించేవాడు ఎవడు అంటే సత్యము జీవించాలి. సత్యం మనకి యేసుక్రీస్తు జీవించాలి. ఎవరు జీవిస్తున్నారు? పులుపు అనబడే సద్దూకైలు, పులుపు అనబడే పరిసయ్యులు. వారి స్వభావం చెప్పబడుతుంది అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. పులుపు అనబడే క్రీస్తుకు విరోధమైన ఆలోచన, పులుపు అనబడే కదా ఏడి ఆ దుష్టత్వము. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏర్పడి చేస్తున్నాయి అంటే అర్థం ఏంటి? జీవము కదా నీలో కలలేకపోతుంది కదా. యేసుక్రీస్తు ప్రభువు నీలోకి రాలేకపోతున్నాడు, నీలో జీవించలేకపోతున్నాడు, ఆయనలో జీవించలేకపోతున్నావు. హల్లెలూయా. అందుకన్నా క్రైస్తవుడా నువ్వు ఆయనలో జీవిస్తున్నావు. అవునన్నా జీవిస్తున్నావు, ఎందుకంటే బాప్తిజం తీసుకున్నాను కదా. అందుకన్నా దేవుని క్రియలు కనపరచబడకపోతే, నీలో దేవుని క్రియ లోకం చూడకపోతే అంట నువ్వు చర్చికొచ్చిన వేస్ట్. నేను చెప్తున్నా, చర్చికొచ్చిన వేస్ట్. దేవుని క్రియ నీలో మాటలో చూడగలలా, జాగ్రత్త ఆలకించాలా, నడకలో చూడగలగాల, చూపులో చూడగలగాల, స్వభావంలో చూడగలగాల. చూస్తే నువ్వు చర్చకొచ్చి వాక్యం ఆలకించిన ఫలితం ఉంది, లేక చర్చికి రావడం వేస్ట్ అంట. హల్లెలూయా. ఫలితం ఉంది. ఎందుకో? అమ్మో వాక్యం నాతో మాట్లాడుతుంది, నిన్ను మార్చుకోవాలి. ఎందుకంటే మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. అవకాశం లేనివారు లేరు. దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు కాబట్టి, అయ్యా నిజం నాకు అవకాశం ఇచ్చావు, నువ్వు నాతో మాట్లాడుతున్నావు అయ్యా. ప్రతిదినం చెక్ చేసుకొని అయ్యా నువ్వు నాలో జీవించాలయ్యా. నువ్వు నాలో జీవించలేకపోతే నేను నీలో విశ్వాసంలో జీవించలేమండి. జీవించగలమా? విశ్వాసం ఉన్నా కూడా జీవించలేం. ఎందుకు చెప్పండి? లేలయా చెప్పండి, ఎందుకు జీవించలేం? ఒక విత్తనం వేసాం, రాయి మీద పడింది, అది జీవిస్తుందా? ఆ రాయి మీద పడిన చిన్న నేల మట్టి కట్ట ఏం చేస్తుంది? ఎంత ఎదుగుతుందండి. క్రీస్తు దీనిలో జీవించినట్టు కాదు, వీళ్ళు జీవించ ట్రై చేస్తున్నారు, కానీ ఇదేమవుతుంది? సూర్యుడు ఉదయించగానే మాడి మసైపోతాడు. లేలయా. నాటింది వాక్యం నాటలేదని చెప్పలే, వాక్యం నాటింది. కానీ ఇది కదా దేవుడు దీంట్లో జీవించలేకపోయాడు కాబట్టి హల్లెలూయా. మంచి నేల మట్టి మీద పడింది, ఏమైంది? రెండు ఏకమయ్యా. నేల ఎంత లోతెళ్ళినా నువ్వు వెళ్ళిన వేరికి అవకాశం ఇచ్చింది. ఇది పెరిగి పెద్దదై మహావృక్షం అయిందంట. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, దేవుడు మనలో జీవించడం, మనం ఆయనలో జీవించడం లెక్క చెప్తున్నా కదా. బాగా దున్నబడిన విత్తనం వేయబడితే అద్భుతంగా ఏ విధంగా అయితే నాటబడుతుందో కదా, మన జీవితం అలాగుంటే క్రీస్తు నీలో జీవిస్తున్నట్టుగా కదా. ఎస్, ఆయన మనలో జీవిస్తున్నట్టుగా, మనం ఆయనలో జీవిస్తున్నట్టుగా. కానీ ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం జీవించగలుగుతున్నామా? చెప్పండి, జీవించగలుగుతున్నామా? హల్లెలూయా. 13వ వచనం చదువు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? క్రీస్తు నీలోకి వచ్చిన తర్వాత నేను చేయడా? తలపై తల క్రీస్తు నీలోకి వచ్చేసాడు అనుకుందాం, అని ఏం చేస్తాడో చేయడా? క్రీస్తు నీళ్ళకి వచ్చేసాడండి అని ఏం చేస్తాడా? క్రీస్తు చేస్తాడా? చేయడా? ఇప్పుడు చేస్తాడు. దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ వాక్యం చెప్పినాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించి ఎడలా క్రీస్తు మనలోకి వచ్చంటే నువ్వు శరీరంగా అనుసారంగా ప్రవర్తిస్తున్నావు అని గుర్తు చేసినప్పుడు నువ్వేం చేయాలా? నిజమే అయ్యా, నేను శరీరానుసారంగా లోక సంబంధం ఉన్నాను, ఈ దరిద్రమైన క్రియ నాలో తీసివేయి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఆత్మ నడిపులు ఉన్నట్టే, క్రీస్తు నీలో ఉన్నట్టే, క్రీస్తు నీలో జీవిస్తున్నట్టే, నువ్వు ఆయనలో జీవిస్తున్నట్టే. అది కదా. మళ్ళీ ఆ వాక్యం రిపీట్ చేయమా. శరీరానుసారముగా ఒకసారి
మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఒప్పుకోవడం చంపడం. ఇప్పుడు ఏమంటే అయ్యా నాలుగు పులుసుని పిండి కలిసిపోయింది, అందుకే కదా పులుసుని పిండి గురించి అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనంలో మీరు పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. పులిపిండి కాదు మీరు అంటూనే పాతదైన పులిపిండి తీసి పారవేయండి, మిల్ల పులిపిండి తీసి పారి కొత్తదైన పులిపిండిగా మీరు సిద్ధపడండి, కొత్తదైన పిండిగా సిద్ధపడండి అని వాక్యం చెప్పండి. ఒకసారి వాక్యం. మీరు అతిశయపడటం మంచిది కాదు, అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగరా. ముద్దంతను పులి చేయనని మీరు ఎరుగరా. మీరు పులిపిండి లేనివారు గనుక కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంటే అర్థమేంటి? క్రీస్తు నీ శరీరంలో ఉంటా, జాగ్రత్త లెక్కించండి. క్రీస్తు మీలో ఉంటేట ఏ కృప దొరుకుతుందంటే పాతైన ఆ పిండి పొలక ముందే దాన్ని తీసి పారవేసయ్యా ఒక నూతన కృప అనుగ్రహించు అని ప్రార్థన చేయగలమంట. నువ్వు కొత్త ముద్దగా తయారవగలవు. లేకపోతే అందుకంట ఆత్మ ద్వారా శరీరానికి వెళ్ళిన, అందుకే వాక్యం రోమీయులకు 10 మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావలసి ఉండేవారి ఇందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపియన్లా మీరు జీవించెదరు. హల్లెలూయా. అందుకంట ఆత్మ నీలో ఉంది కదా, ఆత్మచేత నువ్వు చంపగలవా అంటే ఆత్మ నీకు బయలుపరిచినప్పుడు, క్రీస్తు నీకు బయలుపరిచినప్పుడు, నీ క్రీస్తులో నేను నీలో క్రీస్తు జీవిస్తున్నాడు కాబట్టి ఈ మాట తప్పని ఆయన ఖండించినప్పుడు అంట నువ్వు పొంది ఆత్మ చేత మళ్ళీ ఆయన నేను యుద్ధం నీది కాదు, ఆయన చేస్తాడట. నువ్వు ఒప్పుకుంటే అయ్యా ఈ శరీర క్రియలు నాలో ఉన్నాయి కదా, నేను చచ్చిపోతానేమో ఆత్మస్థితిలో. నేను చెప్పి చావు 2 రకాలు, ఒకటి ఆత్మస్థితి, ఒకటి శారీరకంగా. శారీరకంగా చనిపోయే స్థితి అంట నువ్వు పరిశుద్ధంగా ఉన్నా చచ్చిపోతావు, పరిశుద్ధంగా లేకపోయినా చచ్చిపోతావు. దేవుని నమ్ముకున్నా చచ్చిపోతావు, దేవుని నమ్ముకోలేనా చచ్చిపోతావు. కానీ క్రైస్తవ్యంలో 2 వర్ణాలు, ఒకటి ఆత్మీయస్థితి అట, ఒకటి మామూలు సహజ మరణము. అంట క్రైస్తవులో చాలామంది కదా ఆత్మీయస్థితి చనిపోతారు. ఎందుకు చనిపోతారు? బ్రతికుండగానే చనిపోతాం. ఎందుకంట పాపము ఏలుబడి చేయడం వల్ల చనిపోతాం ఆత్మీయ స్థితిలో. అంటే అర్థం ఏంటి చెప్పండి? అందుకే క్రైస్తవుడికి ఎన్ని మరణాలు? ఎన్ని ఉండాలి? 3 ఉండకూడదు, 2 ఉండాలంట. ఒకటి పాప విషయంలో చనిపోవాలా, ఇంకొకటి జీవ విషయంలో చనిపోయి మళ్ళీ తిరిగి లేవాలా. అది ఎవరికైనా ఆ మరణం వస్తుంది, దేవుని స్తోత్రం కదా. ఇంకోటి రాకూడదు, ఏది? ఆత్మమరణం. ఆత్మ నరకంలో పడ్డాం, ఆ మరణం ఎవరికి రాకూడదు. రాకుండా ఉండాలంటే ఏంటంట ఆత్మ మన జీవితంలో ఏం చేయాలి? ఆత్మ మన జీవితంలోకి వచ్చిన తర్వాత కదా ఈ శరీరక్రియలు నా జీవితంలో పని చేయకూడదు అని మొరపెట్టి ఏడ్చిన తర్వాత మళ్ళీ ఆత్మతోనే నువ్వు దాన్ని జయించగలగాలి. అప్పుడు నువ్వు జీవిస్తావని వాక్యం చెప్పబడుతుంది. జీవించగలమా? జీవించగలమా? అందుకంట ఏవైనా మాట్లాడితే చాలా భయం వేస్తుంది. తిరిగి నాకు ఏదైనా మా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి, ఈ పొలాలు ఉన్నాయి కాబట్టి, ఏవో చిన్న కలహాలు ఉంటాయి. మాట్లాడుకున్నప్పుడు రాత్రి నిద్ర పట్టదండి. ఇలా ఉంది ఆ అమ్మాయి ఇలా చేస్తుంది అన్నప్పుడు రాత్రి మాకు నిద్ర పట్ల. ఎందుకు? అది చెప్పుకోవడం తప్పే. చెప్పండి, ఆ మాటలు చెప్పుకోవడం తప్పు. ఏదే సిస్టర్ ఇలా ఉందని చెప్పుకోవడం తప్పట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్పండి? అది గ్రహిస్తే నీలో నా ఆత్మ నీ తరపున జయిస్తుందా? జయిస్తుంది. అది గ్రహిస్తే జయిస్తుంది. గ్రహించకపోతే నాకు నువ్వు చెప్పకో అన్నావా, అయిపోయింది నీ పని. నాకు ఎవరు చెప్పక్కర్లేదు అన్నావా, అయిపోయింది పని. దేవుని స్తోత్రం. ఎందుకు? జయించి ఆత్మ నీలో ఉన్నప్పుడు, నేను జీవిస్తున్నప్పుడు దానికి నువ్వు లోబడి ఆత్మ ఏ విధంగా చెప్పగలిగి ఏ విధంగా నడిపించగలిగితే ఆ విధంగా నడిచి కదా నీవు క్షమాపణ అడగగలిగితే మళ్ళీ ఆత్మ నీ తరపున యుద్ధం చేస్తుందా? అంటే క్రీస్తు నీ తరపున లేలుయా. నిజమే. అలాగంటే అదేంటంటే క్రీస్తు మనం ఒక పాస్టర్ గారు అండి, నాకు చాలా నవ్వొచ్చింది. లాస్ట్ సాటర్డే వాక్యం చెప్తున్నా, ఒక 10 మంది పాస్టర్లు కూడారు, వాక్యాన్ని పిలుస్తుంటారు ప్రతి శనివారం.
వాక్యం చెప్తుంటే ఆయన అంటారా, అదేంటి పాస్టర్ ఎలా చెప్తున్నారు వాక్యం? ఏ అన్న వాక్యం మధ్యలో ఆపాడు ఆయన. ఏ అన్న క్రీస్తు మన తరపున యుద్ధం చేస్తాడు కదా, చెప్పండి. క్రీస్తు మన తరపున యుద్ధం చేస్తాడు కదా, మనకి ఏ బాధ ఉంది? బాధ లేదు, నువ్వు కుర్చీలో కూర్చొని కాలేసిన హ్యాపీగా పడుకో. లేదన్నా భాస్కర్ వాక్యం మీకు అర్థం కాలేదు, జాగ్రత్త ఆలకించండి, మెలా చెప్తాను, మెలా రిపీట్ చేశా. నువ్వు రక్షణ పొందావు, నీ తరపున యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడు యుద్ధం చేస్తాడు? పనికి వల్ల యుద్ధాలు ఆయన చేయడం అంటాడు. చేస్తాడా? చేస్తాడా? అయ్యా ఆడు నన్ను కొట్టాడయ్యా అంటే చేస్తాడా? నువ్వు గోపి నువ్వు వలగొండు ఆడు పని చెప్తా అంటాడా? చెప్పండి. అయ్యా ఆడు నేను తిట్టాడయ్యా, గోపి నువ్వు వలగొండు ఆడి తప్పు నేను చూసుకుంటా అంటాడా? మన ప్రభు అలాగంటే రేటే. అయ్యా వాళ్ళు మేడల మీద ఇల్లు కట్టేసుకున్నారయ్యా అంటే ఆ మేడ కూల్చేసి నీ మేడ కడతాను అంటాడా? అంటాడా మన ప్రభు? ఆ మేడంతా కూల్చవేయబడి కాక ఈ మేడంతా 3 అంతస్తులు కట్టబడి కాక అంటాడా? ఆ యుద్ధాలకు చేయడండి. ఏ యుద్ధం చేస్తాడు? ఆయన సత్యవంతుడు అంట. దేవుని స్తోత్రం కదా. నువ్వు సత్యంగా ప్రార్థన చేస్తే ఆ సత్యంలో నువ్వు పాలు పొందగలిగితే కదా, నీ తరపున యుద్ధం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడా? లేలే. అదిగంట ఆడి పని దేవుడు చూసుకుంటాడు. అన్న యుద్ధం చేయడంట తెలుసా? చెప్పండి. నువ్వు వెళ్ళు, నా దేవుడు, చాలామంది అంటే నా దేవుడు చూస్తాడు. ఏడు చూస్తాడు? ముందు నీ పని చూస్తాడు, ఆనపడు కాదు. నా దేవుడు చూసుకుని గాక. ఆత్మ అది కాదు, యేసుక్రీస్తు ప్రభువారు అలా చేయరు. అందుకంట ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, ఏ విధంగా యుద్ధం చేయగలుగుతున్నావు అంటే యుద్ధంలో కూడా సత్యం ఉండాలా. నీ తరపున యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నావు, నీలో ఉన్నాడు కాబట్టి, నీ శరీర స్వభావం ఏర్పడి చేస్తుంది కాబట్టి దాని నిమిత్తం కన్నీరు కార్చి కదా ఆయన అంటాడు కదా. కన్నీరు దేని కొంచెట ముందు ఆయన పరలోక రాజ్యం కొరకు, నీతిని రాజ్యం కొరకు కన్నీరు కార్చగలిగితే సమస్త యుద్ధం చేయడానికి సిద్ధపడు. నా కుమారుడు యుద్ధం నిజమే కన్నీరు కాడు, పరలోక రాజ్యం నిమిత్తం, నీతిని రాజ్యం నిమిత్తమే కదా ఆయన కన్నీరు కడుతున్నారు. కాబట్టి నా తరపున, నీ తరపున, సంఘం తరపున ఆయన అద్భుతమైన ఖడ్గము చాచి మన ముందు రండి ఎవరు వస్తారు అంటాడంట. హల్లెలూయా. తొడకొట్టిన వాళ్ళు గుడ్డు కొట్టిన వాళ్ళు రాడు, పనికి మళ్ళీ ఎద్దాలు అని చేయనాడటండి. చేయనాడతాడా? అదే మనం కష్టపడట్లేదు, యుద్ధం అంతా అయిందే కదండి అన్నాడు ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది. యుద్ధం అయిందే, మనం ఏం చేయాలి? మనం ఏం చేయట్లేదు పాస్టర్ గారు అంటున్నాడు. ఏం చేయాలట? మనం ఏమీ చేయట్లేదట. అన్న తీసి వాక్యం చూపించా. ఏం చేయకుండా పడుకుంటే యుద్ధం అవుతండి, పనికి మన యుద్ధం ఆయన చేయడండి, నీ తరపున యుద్ధం చేయడానికి ఆయన చేతకారణ కాదండి అని బలవంతుడు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. నిజమే, మనం ఒప్పుకోగలిగితే, మనం విడిచిపెట్టగలిగితే, మన శరీర స్వభావం చంపుకోగలిగితే కదా, ఆత్మ ద్వారా ఆయన శక్తిని అనుగ్రహించగలిగితే కదా ఒక నూతన గొప్ప సంఘము పొందుకోగలదు, లేకపోతే పొందుకోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇద్దరం అడుగుతున్నాను, నువ్వు జీవిస్తున్నావా? నువ్వు బ్రతికే ఉన్నావా? నండా నువ్వు సిలువ మోసుకొని, నీ సిలువ నువ్వు మోసుకొని వెళ్ళి కదా సిలువ మరణము ఆయనతో పాటు సిలువ వేయబడితే కొత్త నిబంధన సంఘానికి ఒక నూతన కృప దొరుకుతుంది. ఏంటంటే ఆ నీలో జీవించినావు. ఇంక జీవిస్తుంది చెప్పాలా జీవిస్తుంది నేను కాదు చెప్పగలమా? ఆయన ఒకలా స్టేట్మెంట్కి అర్హుడంట. మనం చెప్పగలమా? ఇంక జీవిస్తుంది నాలో పాపమే, నేను ఇక్కడ జీవిస్తుంది నాలో అవిధేతే, ఇక్కడ జీవిస్తుంది. వాక్యం అలాగే ఉంటుంది, వెనుకో అవిధేత ఇంకలో జీవిస్తుంది, దాంట్లో జీవిస్తున్నారండి క్రైస్తవులు. క్రైస్తవ సంఘం మనం ఎలాగున్నాం? హల్లెలూయా. ఇక్కడ జీవిస్తుంది కుటుంబం కొరకు, ఇక్కడ జీవిస్తుంది లోకం కొరకు. హల్లెలూయా. క్రీస్తు మనలో జీవించగలుగుతున్నాడా? జీవించలేకపోతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించిందని మాట్లాడుతున్నాడు. ఇతను ప్రతి దినాన్న నీ సిలువను మోసుకొని వెళ్ళి ఏం చేయాలా? విడిచిపెట్టమని వాక్యం చెప్పట్లా, దించమని వాక్యం చెప్పట్లా. దేవుడి స్తోత్రం. ఆ కృపను పొందుకొని ఆయనతో పాటు నువ్వు కూడా సిలువ వేయబడితే ఇక్కడ జీవించువాను నేను కాదు అని చెప్పగలగాలి. చెప్పగలమా? హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మనం ఏమనగలమంట?
బ్రతికున్నా ఒకటే, బ్రతికుంటే క్రీస్తు కొరకే, క్రీస్తే, చావైతే చావైతే లాభం. లాభం. ఎందుకు లాభం అయింది? క్రీస్తులో ఉన్నాను కాబట్టి, క్రీస్తు దగ్గర, దేవుడి దగ్గర ఉన్నాను కాబట్టి, నేను దేవుళ్ళో ఉన్నాను కాబట్టి. హల్లెలూయా. ఎస్, నిండా ఇద్దరు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు కాబట్టి ఆ జీవించే కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక, ఆయన మనలో జీవించును గాక, మనం ఆయనలో జీవించును గాక, ఆ నూతన కృప దేవుడు మనం అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. స్తోత్రం, 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 స్తోత్రమా. శిఖరబడ్డ దొరిబెలెజులెస్ బీకరబన శిఖరబడ్డ దొరిబి. స్తోత్రం, 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 స్తోత్రం,